గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికలు చూసినట్టయితే అన్ని పత్రికలు కూడా నిన్న మొన్న 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం యూపీలోని అలహాబాద్లో జరిగింది. ఆ మీటింగ్ సంబంధించిన వార్తని ప్రధానంగా తీసుకున్నాయి. నిన్న ఆ మీటింగ్ ముగింపు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ యూపీఏ హయాంలో జరిగినటువంటి చెత్తని నేను ఊడి చేస్తున్నాను, ఇది మామూలుగా ఇంట్లో ఉన్న చెత్త ఊడడానికి కొన్ని రోజులు పడుతుంది, అట్లాంటిది దేశమంతా యూపీఏ హయాంలో జరిగినటువంటి చెత్త విపరీతంగా పేరుకుపోయింది, దాన్ని ఊడ్చే పనిలో ఉన్నా అని చెప్పారు ఆయన. తర్వాత అదే సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశమంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదు, కేవలం బీజేపీ మాత్రమే ఉంది అని చెప్పి ఆయన ఉన్నారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. సరే, ఆ తర్వాత ఇక రాష్ట్ర వార్త చూసినట్టయితే నిన్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నిన్న హైదరాబాద్లో సడన్ విజిట్ చేశారు. మొత్తం అక్కడకు చాలా కాలనీలు తిరిగారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థని, తర్వాత ఈ 5 రూపాయల భోజనాన్ని చూశారైనా. భోజనం స్వయంగా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేశారు. ఆ తర్వాత కేబుల్ వ్యవస్థకు సంబంధించి, తర్వాత నాలా వ్యవస్థకు సంబంధించి ఎక్కడికక్కడ అక్కడ పనిచేస్తున్న కార్మికుల్ని, తర్వాత ప్రజలతో మాట్లాడారు. ఇది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, తర్వాత సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు, వీరందరూ కూడా నిన్న టీఆర్ఎస్లో చేరతామని ప్రకటించారు. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇంకోటి, నిన్న తెలంగాణ టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. నాకు 2 రాష్ట్రాలు సమానమే, అందుకే నేను సంయమనంతో ఉన్నా అని చెప్పి బాబు అన్నట్టుగా ఆ నాయకులు చెప్పారు. అదొక వార్త ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాపు నేత ముద్రగడ అరెస్టుపై కాపు నాయకులందరూ కూడా నిన్న హైదరాబాద్లో ఒక హోటల్లో అత్యవసర సమావేశమయ్యారు. ముద్రగడ ఒంటరి కాదు, ఆయనకి ఏమైనా అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కాపు నేతలు ఏపీ సీఎంకి హెచ్చరించారు. ఇంతకుముందు వంగవీటి రంగాన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఇక ముద్రగడను పోగొట్టుకోలేమని చెప్పారు. వెంటనే జేఏసీతో చర్చ పిలవని చెప్పి కాపు నాయకులు డిమాండ్ చేసి నిన్న. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. మనతో ముఖ్యంగా నిన్న బీజేపీ 2 రోజుల సమావేశం తర్వాత ప్రధాని మోడీ మాట్లాడిన విషయాలు ప్రధానంగా తీసుకుందాం. ఈ ఇష్యూపై మాట్లాడదాం. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి పాత్ర కరుణ గారు మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఇరవత్రి అనిల్ మాజీ విప్ పాల్గొంటారు చర్చలో. కరుణ గారు, యూపీఏ హయాంలో జరిగినటువంటి అవినీతిని ఊడి చేస్తున్నాను, ఆ ఊడి చెప్పనిలో ఉన్నాను, ఆ చెత్త అంతా పేరుకుపోయింది అని అంటున్నారు ప్రధాని గారు. మీరు వచ్చిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలాంటి అవినీతి జరగలేదంటారా? మీ మీద కూడా విమర్శలు వచ్చాయి కదా. ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సభ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి అడిగారు. నిజంగా నేను సవాలు ఇసురుతున్నా, ఈరోజు మామూలు విమర్శలు కాదు, నా మీద ఏమన్నా మచ్చ ఉంటే చూపించండి, ఏమన్నా అవినీతి ఉంటే చూపించండి, నేను ఇది మీకు స్కోరింగ్ కోసం అడుగుతున్నా అంటే ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎంత స్వచ్ఛంగా, ఎంత ట్రాన్స్పరెన్సీ తోటి ఈ ప్రభుత్వం నడుస్తుంది. మా ప్రభుత్వానికి ఉన్న పెద్ద పాజిటివ్ పాయింట్ అదే. ఒకటి ట్రాన్స్పరెంట్, రెండోది కరప్షన్ ఫ్రీ. ఈ రెండిటి వల్లనే మా ప్రభుత్వం ఈరోజు ఒక దేశ ప్రజల మనల్నే కాదు, అన్ని దేశాల నుంచి కూడా ఒక ట్రస్ట్ అనేది, ఒక విశ్వాసం అనేది అన్ని దేశాల్లో కూడా ఏర్పడ్డ పరిస్థితి రోజు చూస్తూనే ఉన్నాం క్రమక్రమంగా. అంతేకాకుండా మొన్న యూపీఏ పరిపాలనలో జరిగిన చెత్తంతా ఊడుస్తున్నారంటే అది కూడా రోజు ఈ రోజున ఉన్న మనకి సోషల్ మీడియా అయితేంది, లేకపోతే ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల అయితేంది, ముఖ్యంగా యూపీఏ హయాంలో జరిగిన మొత్తము అన్యాయాలు, ప్రజలకు స్కాములు మొత్తానికి కూడా పరిష్కరించడంలో మొట్టమొదటిగా బొగ్గు అన్నీ రద్దు చేసి, బొగ్గు కాంట్రాక్టులు అన్నీ రద్దు చేసి వేలం వేస్తే 3 లక్షల కోట్ల టెండర్లు, ఎంత 14 కాంట్రాక్టులు రద్దు చేస్తేనే 3 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చిన సందర్భం. అట్లనే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో పరిపాలన పరంగా మేము ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము, ఇంత కరప్షన్ ఫ్రీగా ఉండగలిగినాము, కాబట్టి తప్పకుండా మాకు ఒక్కసారి పరిపాలన ఇవ్వండి అని యూపీఏ అక్కడ కూడా నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా యూపీలో ఏదైతే ఉందో
దేశం అంతా ఒకలాగా ఉంటే దేశం దాదాపు గ్లోబలైజేషన్ తర్వాత అన్నిట్లో కనెక్టెడ్ అయ్యి అన్ని రంగాల్లో దాదాపు టెక్నాలజీ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా ముందుకెళ్తున్న సందర్భంలో యూపీలో మాత్రం ఒక గూండా రాజ్యం నడుస్తూ ఉంది అనే భావనతోటి అక్కడ ప్రజలు కూడా ఉన్న సందర్భంలోనే మొన్న 72 ఎంపీ సీట్లు కూడా 2014లో వచ్చినాయి. అంత పెద్ద ఎత్తున ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో 72 ఎంపీ సీట్లు వచ్చిన సందర్భం అది. అంటే అక్కడ ప్రజలు మార్పును కోరుతున్నారు, పరివర్తన ర్యాలీ అని కూడా తీయటం జరిగింది బీజేపీ. అక్కడ ప్రజలు మార్పును కోరుతున్నారనే సంకేతం వచ్చింది అక్కడి నుంచి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ వస్తుంది. అతిపెద్ద రాష్ట్రం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది అనే నెక్స్ట్ విశ్వాసం. అంటే నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి సమావేశం, అలహాబాద్లో జరిగినటువంటి సమావేశం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఇప్పుడు రాబోయే అందుకే అక్కడ ఎన్నికలు పెట్టారు. ఎందుకంటే బీహార్లో చేసినటువంటి ప్రయోగం విఫలమైనటువంటి నేపథ్యంలో మరి ఉత్తరప్రదేశ్లో ఇలా రాజ్నాథ్ సింగ్ను తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్లో గెలిచినట్టు, బీహార్లో కూడా పార్లమెంట్లో గెలిచింది. మొత్తంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంలో కూరుకుపోయి 10 ఏళ్లుగా యూపీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు దూరంగా అయిందనేటువంటి ఒక భావనతో మొత్తం ప్రజలందరూ కూడా ఆ రోజు బీజేపీ పార్టీని ఎన్నుకొని ఒక సుస్థిరమైనటువంటి మెజార్టీని ఇచ్చారు. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అనుకోండి, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అనంగా బీహార్లో పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఇలా దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా బీజేపీ బలపడాలి, ఆ బీజేపీ బలపడడం ద్వారా మనం బలోపేతమవుతామనేటువంటి దానిలో ఇలా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ముందు చాలా ఆయన ఉపదేశాలు అన్నీ కూడా చూస్తూ ఉంటే మనము ఎంత గెలిచినా అణిగిమణిగి ఉండాలి, మనకు రావడానికి వీలు లేదు, అహం రావడానికి వీలు లేదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు పనిచేయాలి, ఇవన్నీ కూడా ఏ పార్టీ అయినా చెప్పేటువంటి అంశాలే. కానీ ఈరోజు మొత్తంగా కూడా మనం ఎన్నికలకు సంబంధించి గత 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని తృణీకరించి ఇలా బీజేపీ పార్టీని తీసుకొచ్చింది. దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలని ప్రజలు కోరుకున్నారు. మొత్తంగా కూడా నల్లధనం తీసుకొచ్చి మీ ప్రతి అకౌంట్లో అంటే ప్రతి మనిషికి ఇన్ని వేల కోట్ల రూపాయలు 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి అచ్చాదీన ఆయాగా అనేటువంటి రకరకాల చేసిన కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రభావాలు 1-2 రాష్ట్రాల్లో వినగా దేశవ్యాప్తంగా కూడా మోడీ పరిపాలన పట్ల గ్రాఫ్ పెరిగినట్టుగా మనకు కనబడడం లేదు. ఏ ప్రభుత్వం అయినా ఒక 2 ఏళ్లలో తను చేసినటువంటి పనికి మూల్యాంకనం చేసుకోవాలంటే జరుగుతున్నటువంటి ఎన్నికలే ప్రామాణికం. ఏ రాజకీయ పార్టీలకైనా ఎన్నికలే ముందు పోయినప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు కూడా పెద్ద వాళ్ళకు ఫలితాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మేము బలపడాలి, భవిష్యత్తులో బలపడాలనేటువంటి దానిలో పెట్టుకున్నటువంటి ఎట్లా పెరిగిన దానికి మనకు బీహారే ఉదాహరణ. ఇంక బీహారు తర్వాత అనేక గుజరాత్ లో జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. గుజరాత్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనా, అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలైనా ఇవాళ ఆమెనే ముఖ్యమంత్రిని మార్చాలనేటువంటి, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యతిరేకత దృష్ట్యా మార్చాలనేటువంటి ప్రతిపాదన కూడా వస్తూ ఉన్నది. అనేక రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీకి గ్రాఫ్ పడిపోతున్నది అనేటువంటి మాట మాత్రం వాస్తవం. ఇలా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది, మనం ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కంటే స్వతహాగా అనుభవిస్తున్నటువంటి 2 రాష్ట్రాల పరిస్థితి ఇలా స్పెషల్ స్టేటస్ విషయంలో రకరకాలైనటువంటి గందరగోళం ఆంధ్ర ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. మొన్న అమిత్ షా వచ్చి ఆంధ్రలో మాట్లాడినటువంటి మాటల్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇవన్నీ కూడా అబద్ధాలనేటువంటి పద్ధతిలో వాళ్ళందరూ కూడా మాట్లాడే పద్ధతి. మొన్న 90,000 కోట్ల రూపాయలు ఇచ్చడం అనేటువంటి ఒక అబద్ధాలు ఆడితే వెంటనే ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణకు సంబంధించి మాకు ఏ పద్ధతిలో 36,000 కోట్ల రూపాయలు ఇచ్చారనేటువంటి పరిస్థితిని కూడా చూసినాం. అంటే ఇవాళ మొత్తంగా కూడా బీజేపీ పార్టీ ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయడంలో విఫలమైందనేటువంటి ఒక భావన మన దగ్గర కనబడతా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ ఇంకా అవి మనం పోయి తిరిగి అక్కడ ఏముందో మన పత్రికల్లో వార్తల మీదనే చర్చ జరుపుతున్నాం తప్ప స్వతహాగా అనుభవిస్తున్నటువంటి 2 రాష్ట్రాల్లో చెప్పాలి. చర్చలో కాంగ్రెస్ నుంచి మాజీ అనిల్ గారు వచ్చారు. అనిల్ గారు నిన్న యూపీలో జరిగినటువంటి 2 రోజుల సమావేశం తర్వాత బహిరంగ సభలో కూడా ప్రధాని మోడీ అన్నారు, ఇన్నాళ్ళు యూపీఏలో జరిగినటువంటి చెత్త ఏది అవినీతి చెత్తను ఊడుస్తున్నాను ఇప్పుడు అని చెప్పి అన్నారు. ఒకటి వెంకయ్యనాయుడు అన్నారు, దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ ఒకటి ఉంది, కాంగ్రెస్ ఎక్కడ లేదు, అంతంత మాత్రమే అయిపోయిందని అన్నారు. ఒకటండి, ఇలాంటి పరిస్థితి బీజేపీ కూడా ఉండే అంతకుముందు. ఒక 10 ఏళ్ళు రూల్ చేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఆ రాష్ట్రం మొన్నటి ఎన్నికల్లో కూడా, అంటే మొన్నటి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మనం విశ్లేషించుకున్నాం.
అస్సాంలో 15 సంవత్సరాలుగా అంటే మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి అక్కడ ఇంకో త్రీ టర్మ్స్ అయితే 4th టర్మ్ యాంటీ ఇన్కంబెన్సీ వల్ల బీజేపీ వస్తే వచ్చిండొచ్చు. ఇంకెక్కడ జరిగిందని ఇంకెక్కడ ఉంది ఇంకా వాళ్ళు చెప్పుకోవడానికి? ఈవెన్ ఇన్ కేరళలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ, అక్కడ ఒకసారి ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్, దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అన్నది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో పర్ఫార్మెన్స్ ఎట్లున్నది? మా స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 50% ఉంది వెస్ట్ బెంగాల్లో. మేము పోటీ చేసిన స్థానాలు 50% స్థానాలు వెస్ట్ బెంగాల్లో గెలిచినాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నష్టపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దిగజారిపోయింది? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ చేద్దామని వీళ్ళ ఆలోచన నిజంగా కూడా ఒకటి అంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనిపిస్తుంది. మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఇంకా కేసీఆర్ గారు కానీ వీళ్ళిద్దరు ఒకటే టైప్ అండి. ఇద్దరు ఒకటే టైప్. ఎలా అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ఏదో ఒక రకంగా బులో చేసి కథం చేయాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రజాస్వామ్యం అనేది ఉండకూడదు. ఒక డిక్టేటర్ లాగా వీళ్ళిద్దరు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ కావాలి, ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కావాలి. ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఈ దేశం కష్టాల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ప్రజలు మళ్ళీ ఈ దేశం బాగుపడుతున్నది. ప్రజలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఈ దేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజలు అనుకోవాలి, కాంగ్రెస్ నాయకులు అనుకోవద్దు. కాంగ్రెస్ వస్తే బాగుంది, ప్రజలు అనుకుంటే వస్తుంది. ఈ రోజున మీరైతే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ఇల్లు కూలిపోతా ఉంది. దాంట్లో నుంచి ఎవరు ఎంత తొందరగా బయటపడితే అంత మేలు అన్నట్టు బయటపడతా ఉన్న పరిస్థితి మీరు ఇక్కడ ఉండి చూస్తా ఉన్న పరిస్థితి. అది మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ పోయింది మాది అని అంటారు. మొన్నటికి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి వలసల్ని ఒక కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి నేను సమర్థించట్లేదు, అస్సలు సమర్థించట్లేదు. పార్టీ మార్పులు నిజంగా సమర్థించదు. భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా ఎక్కడ కూడా ఎంపీలని చేర్చుకోలేదు. మేము మాకున్న ఎంపీలు చాలు. ఇవాళ రాజ్యసభలో బిల్లు పాస్ కాకపోయినా సరే, రాజ్యసభలో బిల్లు పాస్ కాకపోయినా సరే మళ్ళీ దానికి సవరణలు చేసి మీరు అడిగిన అన్ని మార్చి పెడతామంటున్నారు. కానీ ఎక్కడ కూడా పార్టీ మార్పులకి ప్రోత్సహించలేదు భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో చెప్తా ఉన్న దేవి ప్రసాద్ గారు గ్రాఫ్ పెరగలేదని. మరి మీరు ఉద్యోగ సంఘాల నాయకులు మీకు ఎందుకు వినండి. మొన్న అసలు దక్షిణాదిలో మాకు ప్రాతినిధ్యమే లేదు. ఓటింగ్ శాతం కన్సిడరబుల్ గా పెరిగింది దక్షిణాదిలో. కేరళలో అసలు మాకు కమ్యూనిస్ట్ ఏరియా అక్కడ ఒక్క సీటు కూడా లేకుండా ఓ సీట్ వచ్చింది. తమిళనాడులో ఓటింగ్ శాతం పెరిగింది. అన్ని చోట్ల వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. వెస్ట్ బెంగాల్లో అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాము అక్కడ ఏమి 5 సీట్లు ఉన్న చోట ఈ రోజున 80 సీట్లకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఈ రోజు 3 సార్లు గవర్నమెంట్ ఉంది, 3 సార్లు ఒకే పార్టీ గవర్నమెంట్ ఉంది, 4వ సారి వచ్చిందని మాకు కనపడతలేదనే సంకుచితత్వంతో తెలంగాణనే చూసుకొని ఇక్కడనే చూసుకొని ఇక్కడ ఏం జరిగింది. ఈ టాపిక్ మీరు అట్లా చూసినా కూడా ఇక్కడ బీజేపీ పుంజుకుంటుంది. అదే భయంతో ఆరోపణలు చేస్తుండ్రు. ఏ పార్టీ ఎఫెక్ట్ అయింది కానీ మా పార్టీ ఎఫెక్ట్ కాలేదు. అన్ని పార్టీల నుంచి వీళ్ళు వలసలు ప్రోత్సహించింది కానీ భారతీయ జనతా పార్టీ నిలబడ్డారు. వినండి, ఒక్క నిమిషం వినండి. నేను ఎప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులు నేను ఎప్పుడు కూడా అది అసలు దాన్ని ఎంకరేజ్ కూడా చేయము. గ్రాఫ్ అవపడుతుంది. ఏ రకంగా అవపడతలేదు? ఓట్ల దృష్టి అవపడతలేదా? సీట్ల దృష్టి అవపడతలేదా? లేకపోతే ఇవాళ గ్రాఫ్ ఆర్థిక అభివృద్ధి మొత్తం ప్రపంచంలో చైనాతో సహా కిందికి చూస్తా ఉంటే
భారతదేశం గ్రాఫ్ పైకి చూస్తా ఉంది. ఇది అవపడతలేదా మీకు? ఏం అవపడతలేదు అని మీకు గ్రాఫ్ అవపడతలేదు అని అంటా ఉన్నారు. దేంట్లో యాంటీ ట్రాన్స్పరెన్సీ అవపడతలేదా? కరప్షన్ ఫ్రీలో అవపడతలేదా? ఆర్థికాభివృద్ధి అవపడతలేదా? మా పార్టీ అభివృద్ధిలో అవపడతలేదా? మీకు భయం అవుతుంది, బీజేపీని చూస్తే భయం అవుతుంది. అన్ని పార్టీలు ఈ ఎట్లా పడితే అట్లా చేపలు ఎరలేసి గుంజుతున్నావు, బీజేపీ మాత్రం తొలుపుతలేదు, బెత్తలేదు, ఇదేమో చిన్నగా సాప కింద నీరులాగా ఇక ప్రజలకు ప్రత్యామ్నాయం చూసుకుంటారు కాబట్టి ఆ రకంగా వస్తుందేమోనని భయపడేది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. దానికి ప్రత్యక్ష అవపడతా ఉంది వాళ్ళ కామెంట్స్ అన్ని. మనకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీరు బీహార్ ని చూపించి అక్కడ ఉన్న ప్రజలకి నితీష్ కుమార్ అదివరకు నితీష్ కుమార్ బీజేపీతో ఉన్నారు. బీజేపీతో ఉన్నప్పుడే ఆయన మంచి పనులన్నీ చేసింది. ఇవాళ ఆయన ఎన్డీఏతో ఉండబట్టే అంత సక్సెస్ఫుల్ పరిపాలన చేయగలిగినరు. ఆ పరిపాలన ఫలితంగానే మళ్ళీ ఆయనకు ఆ ఓట్లు. పోటీ చేసిన ఆయన కూడా మా వాళ్ళు అనుకుంటారు. అనిల్ గారు, రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ అయిపోయినారు. జరిగినటువంటి ప్రతి ఎన్నికలు, తెలంగాణ వచ్చిన జరిగిన ప్రతి ఎన్నికలు కూడా మొత్తం టీఆర్ఎస్కి భారీ మెజార్టీ ప్రజలు కల్పిస్తున్నారు. ఒక పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపు రాజకీయ ఏకీకరణలో భాగంగా అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలని చెప్పి కేసీఆర్ అంటున్నారు. సో మీ పార్టీ నుంచి చాలామంది నాయకులు, నిన్న చాలా కీలకమైన నాయకులందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళారు. ఈ పార్టీ నిజంగానే కుదేలైపోయింది, ఇక్కడ లేచే పరిస్థితి లేదా? ఒకటి చెప్తున్నానండి, కుదేలవ్వడం అన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాదు గత ఇఫ్ యూ పరిస్థితిని ఏమంటారు అంటే హిస్టరీ కూడా చూసుకుంటే సోనియా గాంధీ గారి లీడర్షిప్ని ఛాలెంజ్ చేశారు 99లో. పిఎస్ సంగ్మా గారు, శరద్ పవార్ గారు, తారిక్ అన్వర్ గారు, ఈ ముగ్గురు కూడా లీడర్షిప్ని ఛాలెంజ్ చేసి బయటికి వెళ్ళినారు. రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అసలు కాంగ్రెస్ బతికి బట్టగడుతుంది అనుకున్నారు. 1999లో ఆ రోజు వాళ్ళు వెళ్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 అంటే ఇంకా 10 ఏళ్ళు కంటిన్యూగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సిద్ధాంతాలు చాలా గట్టివి. అది ఇలా దేశ ప్రజలు ఏదైతే ఏ ఫౌండేషన్స్ పైన అయితే ఈ దేశం నిలబడి ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి కూడా సావది. ప్రజలకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే. ఈ కామెంట్ వెంకయ్యనాయుడు ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ ఇక లేవదు, మేము మాత్రమే ఉన్నాము, దానికి సరిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చెప్పండి. రాష్ట్రంలో పరిస్థితి అయినా కానీ కేంద్రంలో పరిస్థితి ఏ పరిస్థితి అయినా కానీ ఇలానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సోనియా గాంధీ మా లీడర్నే ఛాలెంజ్ చేసినారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న లీడర్లు పోతుంటే పెద్ద ఫరక్ పడేది ఏముంటుంది. ఇవాళ ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు వెళ్ళారండి. సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సర్వీస్ అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సుఖేందర్ రెడ్డి గారిని గుర్తించలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నాడు, టీఆర్ఎస్ నుంచి వెళ్తున్నాడని మొన్ననే మనం మీడియాలో చూసినాం. నేను మంత్రి పదవి ఇప్పటివరకు చేయలేదు, నాకు మంత్రి పదవి చేయాలని ఒక చిరకాల ఆకాంక్ష మిగిలిపోయింది, అందుకే ఆయన ఇస్తా అన్నాడు అని చెప్పేసి నేను వెళ్తున్నా అని చెప్పడం కూడా జరిగింది. అలా పత్రికల్లో వచ్చింది. నువ్వు రాబోయే కాలంలో 6 నెలలు 7 నెలలు నిజం కూడా అవుతుంది. కాకపోతే అప్పుడు మాట్లాడదాం. వీల్ వెయిట్ టిల్ 6 months or 1 year. ఆ రోజు మంత్రి పదవి నేను చెప్పకపోతే నేను నిజంగా కూడా నిస్వార్థంగా టీఆర్ఎస్లోకి వెళ్ళిండు, బంగారు తెలంగాణ నిజంగా కేసీఆర్ నిర్మిస్తాడంటే దానికోసం వెళ్ళిండని మేము అనుకుంటాం. కానీ మంత్రి పదవి చేపడితే నిజమే కదా, ఆయన స్వార్థం కోసం వెళ్ళినట్టు కదా. ఇలా వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారికి ఏం తక్కువ చేసిందండి? వినోద్ గారికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? వెంకటస్వామి గారికి ఏం తక్కువ చేసింది? వివేక్ గారు, వినోద్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు పిలిచారు, ఓడిపోతాను తెలిసి కూడా వచ్చారు. మీరు ఆ విషయం మర్చిపోయి ఓడిపోతారని తెలంగాణ ఇచ్చింది. మీరు ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఇచ్చింది కాబట్టి అనేది వచ్చారు కదా, అక్కడ గెలిచేవారు కదా, మీరు చెప్తారు కదా. గెలిచే స్థానాలు వదిలేసి వచ్చారు లేదా? గెలిచే స్థానాలు లేదా? గెలిచే స్థానాలు ఎట్లయితుంది? అప్పుడు గెలుస్తామని ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకోవడం? అప్పుడన్నా టీఆర్ఎస్ గాలే ఉంది. అప్పుడున్న తెలంగాణ వచ్చిన తర్వాత కాదన్నా టీఆర్ఎస్ గారు. వివేక్ గారు ఎప్పుడు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలకు? తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చిండ్రు. కృతజ్ఞత భావంతో వచ్చారు. కాంగ్రెస్ కి పాజిటివ్ పవనాలు ఉన్నాయండి. పాజిటివ్ పవనాలు లేవు, 100% ఉండే. వివేక్ గారు, వినోద్ గారికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? వెళ్ళడానికి రీజన్ ఏమన్నది? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినట్టు అంటే రీజాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా వాళ్ళు రుణం తెచ్చుకున్నట్టు రీజాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి ఎన్ని సంవత్సరాలు చేసిండు? వెంకటస్వామి గారికి ఎన్ని సంవత్సరాలు మంత్రిగా చేశారు? కాంగ్రెస్ పార్టీ గౌరవించలే వెంకటస్వామి గారిని. మంత్రి పరిణామాలు అనిల్ గారు తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూశారు. ఆయన తర్వాత
తెలంగాణ వచ్చిన తర్వాత వద్దంటే మనం అందులో దాచడానికి ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ గెలుస్తామన్న స్థానాలు కూడా వదిలేసి కేవలం సోనియా గాంధీ గారు అనుకోలేదు, మీరు అనుకున్నారు కాబట్టి అన్ని సర్వేలు కూడా వాళ్ళిద్దరు టీఆర్ఎస్ లో ఉంటేనే గెలుస్తారు, ఇక్కడ ఓడిపోతారని తెలుసు. ఆ విషయం ప్రకటించారైనా నేను ఓడిపోతాను తెలిసి కూడా వస్తున్నా మీ దగ్గర కూడా సోనియా గాంధీ గారు కూడా చెప్పారు. ఆ తర్వాత పత్రికలు వచ్చింది కదా, అది అందరూ వచ్చి అన్ని సర్వేలు ఇచ్చినాయి. ఇగో సంగప్ప గారు నేను ఇక నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటా అంటే ముఖ్యమంత్రి చేస్తే నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా తెలియదా? అది దళితుని ముఖ్యమంత్రి చేస్తారని అనౌన్స్ చేసినాం కదా ఆ రోజు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని జయరామ రమేష్ గారు అన్నారు. ఆ తర్వాత వివేక్ గారు వచ్చారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వివేక్ గారి కానీ వినోద్ గారి కానీ తక్కువ చేసిందా? ఇవాళ భాస్కరరావు గారు తక్కువ చేసిందా? ఏం గౌరవించింది? ఏం గౌరవించాలా? ఏం గౌరవించాలా? వివేక్ గారిని ఏం గౌరవించాలా? వైస్ ప్రెసిడెంట్ చేశారు కదా, ఏం వైస్ ప్రెసిడెంట్ చేశారు కదా, పార్టీ అధ్యక్షులు మీరు పార్టీ మారి వచ్చిన పార్టీ అధ్యక్షులు చేస్తారండి. అయినా వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ పదవులు తీసుకొని అక్కడ పోలేదు. వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ మారే స్వేచ్ఛ విషయం వదిలిపోతున్నారు. లేదు మీరు మర్చిపోతున్నారు, వాళ్ళు గెలిచే స్థానాలు వదిలేసి వచ్చినారు. ఆ విషయం ఎవరెందుకు గెలిచే స్థానాలని టీఆర్ఎస్ గెలిచని ఎవరు అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్ గా పాజిటివ్ నో కాదండి దేవి ప్రసాద్ గారు నో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన నాయకులు తప్ప దేశంలో ఎవరు అనుకోలేదు కాంగ్రెస్ గెలుస్తుందని. ఎట్లా గెలుస్తుంది? ఒక్కటి ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందా లేదా? తెలంగాణ ఇచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటదంటే అనేక సంఘాలు అందరం కూడా పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ కూరుకుపోతున్నటువంటి పార్టీ, దాంతో పొత్తు అదేనండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీకు సోనియా గాంధీ దేవత అవుతుంది. దానికి ప్రమాణికం అక్కడ ఉన్న వారికి పదవులు ఎక్కడైతే పోతాయో కాంగ్రెస్ పార్టీ రాలేదండి తెలంగాణ బీజేపీ సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదని మీరు గారు మీ నోట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మీరు ఆర్గనైజేషన్ పార్టీ మేము చెప్తాం. మీ కాంగ్రెస్ మళ్ళీ డిస్కషన్ చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ అనివార్య స్థితిలో ప్రజల అనివార్య స్థితికి తలొగ్గి తెలంగాణ ఇచ్చింది. వేలాది మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయి, అనేక మంది ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, అనేక మంది నాయకుల రక్త తర్పణాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి వల్ల అనివార్యంగా దిగొచ్చింది తప్ప మీరు ఇచ్చే 69లోనే ఇచ్చుందరు, ఎందుకు ఇవ్వలేదండి? ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా ఆ రోజు పార్లమెంట్ తలుపులు పెట్టేసి లైవ్ టీవీలు బంద్ చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇవాళ ముఖ్యమంత్రి. నేను సంగప్ప గారు అనిల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు పోతే డెఫినెట్ గా దాని మీద మాట్లాడడానికైనా హక్కు ఉంది, మాట్లాడొచ్చు, ఆసనాన్ని ప్రకటించవచ్చు. వాళ్ళ కాంగ్రెస్ కాదు రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు బహిరంగంగా సిగ్గు కాంగ్రెస్ పార్టీ జనాన్ని తీసుకురాక మీరు జనాన్ని విశ్వాసం పొందలేక, జనంలో పోలేక, జనాన్ని నమ్మించలేక, జనంలో ప్రజలు హర్షించారు ఇలాంటి. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ లాంటి నాయకుల్ని కేసీఆర్ గారు కూడా అలాంటి పరిస్థితి ప్రజలు హర్షించారు అని మీరు అంటున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తున్నారు అంటున్నారు. అధికారంలో భారీ మెజారిటీతో గెలకపోతే నేనేమంటున్నా, అనిల్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పోయినప్పుడు మాట్లాడడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ వివేక్ సంబంధించి వెంకటస్వామి గారు, ముఖ్యంగా ఇక్కడ వివేక్ అంటే మనం వెంకటస్వామి గారిని తీసుకోవాలి. వెంకటస్వామి గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి తెలంగాణ కోసం ఎన్ని రకాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నాల్ని కాంగ్రెస్ ఎట్లా హేళన చేసిందో మొత్తం దేశవ్యాప్తంగా చూసిందండి.
ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది వాళ్ళకి అంటే, మీరు వెంకటస్వామికి ఏమి ఇచ్చారు చెప్పండి. దేశవ్యాప్తంగా ఆయన ఒక దళిత నాయకుడు, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆయనకి వర్కింగ్ కమిటీలో ఆయన చేసి తెలంగాణ కావాలని చెప్పినందుకు ఆయనకు వర్కింగ్ కమిటీ నుంచి మీరు పక్కకు పెట్టినారు. ఇవాళ ఆయన క్షోభ కాదా మీకు కాంగ్రెస్ పార్టీకి? ఇలా మొత్తం సీనియర్ నాయకులందరినీ కూడా తప్ప ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి సీనియర్ నేతలకు, దళిత నేతలకు మీరు ఏం గౌరవం ఇచ్చారు? ఇలా మాట్లాడుతున్నారు వివేక్ గాని వాళ్ళు గాని. ఇలా డెఫినెట్ గా మీ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ ఎవరిని చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. ముఖ్యమంత్రి కోసుకుంటాను. మీ అందరికి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొద్ది ఉండాలి బయటికి లేకపోతే తలకాయ కోసుకుంటారు మీ ముఖ్యమంత్రి. ఏం సమాధానం దళితులను మీరు అనిల్, ఏ ఎమ్మెల్యేనైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు ఎన్నుకుంటారు రాజ్యాంగబద్ధంగా? మీరు చెప్పండి. మీరు మీ పార్టీ శాసనసభ్యులంతా దళిత నేతలంతా పార్టీ నాయకుడు వద్దు కానీ మీరు ఒక మాట అనిల్ గారు, అనిల్ గారు నేను డిఫెండ్ చేయడం కాదు, స్వార్థం గురించి రాసిందే మీరు. కాంగ్రెస్ పార్టీకి స్వార్థం మీరు వీటి గురించి మీరే మాకేం పాఠాలు చెప్తారు? అయినా ఈరోజు ఈ రాజకీయ పార్టీలు మారి అధికార పక్షంలోకి పోవటాన్ని అయితే సరే, వివేక్ గారు, వినోద్ గారు అంటే పదవిలో లేరు, ఇప్పుడు ఎన్నికైన పదవిలో లేరు కాబట్టి ఆ విషయాన్ని వదిలేసిన. ఎన్నిక కాబడ్డా ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అసలు ఈ పరిపాలనకే, ఈ భారతదేశానికి ఆయువు పట్టైన ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఇవాళ గెలిచిన వాళ్ళందరినీ పార్టీలో, ఈ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవటం అనేది నిజంగా ప్రజలు ఎవ్వరూ హర్షించరు, ప్రజాస్వామ్యవాదులు హర్షించరు. ఇవాళ ప్రజల పక్షాన కూడా ఎవరు నిలబడకుండా, అవును నల్లగొండలో అక్కడ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు అంటే నల్లగొండలో ఇక ప్రతిపక్షం ఉండొద్దు, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండొద్దు అంతే. ఒక నిమిషం దేవి ప్రసాద్ గారు, మీరు ఇంతసేపు మాట్లాడినా నేను వింటూనే కూర్చున్నా, ఎందుకంటే నా వాయిస్ వినిపించాలి. ప్రజల ఇప్పుడు ఇవాళ కాదండి, ఇవాళ ఇవాళ మీకు దమ్ము ఉంటే నిజంగా మీరు అన్ని ఉప ఎన్నికలు గెలుస్తున్నామంటారు కదా, 30 మందికి ఒకేసారి ఎన్నికలు పెట్టండి, ఉప ఎన్నికలు ఒకటి పెట్టి ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే ఇవాళ రేపు సుఖేందర్ రెడ్డి గారు రిజైన్ చేశాడు, ఆడ ఉప ఎన్నిక పెట్టి అక్కడ మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ క్యాంప్ వేసి గెలిపించుకోవడం కాదు. ఇవాళ 30 సీట్ల ఎందుకో తలసాని శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేయడు, ఎందుకో వివేకానంద్ చేయడు, ఎందుకో అరికపూడి చేయడు, ఎందుకు రిజైన్ చేయరు వాళ్ళు? వాళ్ళందరూ రిజైన్ చేసి మీకు ఎట్లయినా గెలుస్తారు కదా మీరు. 30 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు ఎవరైతే పార్టీ మారి వచ్చిండ్రో ఆ స్థానాలకు జరిగినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో గెలిచింది. హైదరాబాద్ నగరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన మీ బీజేపీకి సంబంధించినటువంటి 5 శాసనసభ స్థానాల్లో ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు? ప్రజా ప్రయోజనాలు ఏమనేమి చెప్పండి. ఏం పరిపాలన అంటే ఉత్సవాలు పార్టీలు మార్చుకోవటం, ఉత్సవాలు చేసుకోవటం, పార్టీలు మార్చుకోవటం తప్పితే పరిపాలన అంటే ప్రజల బాగోగులు చూడటం కాదా? అది ప్రజల బాగోగులు చూడటం కాదా? పరిపాలన ప్రజల బాగోగులు అంటే ఏంటి? దానికి ప్రామాణికం చేసుకోవటం, తెలంగాణ ఉత్సవాలు, బోనాల ఉత్సవాలు, బతుకమ్మల ఉత్సవాలు, ఇంకో ఉత్సవాలు ఇక్కడ తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారు. ప్రభుత్వం బాధ్యత పరిపాలన చేయడం, అవసరాలు చూడటం. ఇవాళ ప్రజలు ఎలా విలవిల్లాడుతుంటే ఇంతవరకు కరువు సహాయ చర్యలు చేపట్టలేదు, రైతులు ఆత్మహత్యలు ఆపలేదు, కనీసం వాళ్ళని పరామర్శించలేదు. వీటి మీద వీటి మీద తెలంగాణకు మోడీ ఎన్నిసార్లు వచ్చి ఎంతమందిని తెలంగాణ నుంచి తెలంగాణలో మోడీ చాలా పెడితే తెలంగాణకు మోడీ ఎన్నిసార్లు
విషయం చెప్తాను. బీజేపీ అనిల్ గారు ఇంతకుముందు చెప్తున్నారు. రైట్, ఒకటి. ఏం భయం లేదు మాకు. మీ అమిత్ షాలు వచ్చినా మోడీలు వచ్చినా ఈ తెలంగాణలో ఏమి చేయలేరు. బీజేపీకి ఇక్కడ లేనే లేదు స్థానం. ఓకే, ఓకే. అనిల్ గారు మాట అన్నారు ఇంతకుముందు, మళ్ళీ దళితుడు సీఎం అంటే వివేక్ గారు రిటర్న్ వచ్చారని చెప్పి. ఎంపీ సీఎం గారు నాకు తెలిసి ఆయన ఎంపీ పోటీ చేశాడు మీ దగ్గర వచ్చి. ఆ విషయం మర్చిపోకుండా విషయం. ఆయన ఎంపీ పోటీ చేశారు. సోనియా గాంధీ పిలుపుకొని త్యాగం చేసి వస్తే మీరు ఇచ్చిన గౌరవం వదిలేసి మళ్ళీ సీఎం అవుతారా? డైరెక్ట్ సీఎం అవుతారా? మీరు వివేక్ గారి గురించి నేను కూడా మాట్లాడాలి కదా. అవి మరి ఎంపీగా ఉన్న కడియం సీఆర్ డిప్యూటీ సీఎం కాలేరా? అంటే కాంగ్రెస్ డిప్యూటీ సీఎం సీఎం అవ్వాలనుకున్నాడు, ఎమ్మెల్యే పోటీ చేస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అనుకున్నారు చేశారు కానీ ఆయన ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఎమ్మెల్యే సీట్ అడగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్నాడు, కేసీఆర్ ఎలా అనుకున్నాడు, రేపు సోనియా గాంధీ కూడా అనుకుంటే వివేక్ మనోడు చేద్దాం ఉంటుందా? అట్లా ఉంటుందా? కానీ రైట్, ఇంకొక ఇష్యూ ఉంది చర్చలో. టీడీపీ నుంచి సీతక్క ఉన్నారు వరంగల్ నుంచి ఫోన్ లైన్లో. సీతక్క, గుడ్ మార్నింగ్. నిన్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధ్యక్షులు తర్వాత తెలంగాణ టీడీపీ నాయకులందరూ కూడా భేటీ అయ్యారు. ఎట్లా ఉంది అయితే టీడీపీ తెలంగాణలో పరిస్థితి గురించి ఏం మాట్లాడారు, ఏమంటున్నారు బాబు గారు? అంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము పక్క రాష్ట్రాలని లేదా చంద్రబాబు నాయుడు నిందిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో ప్రాజెక్టులను అడ్డుకుంటుందని లేకుండా ఇంకోటని ఇట్లాంటి దుష్ప్రచారం చేసి మనుగడ సాధించాలనుకుంటుంది తప్ప నిజంగా వాళ్ళ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే లేదా ప్రాజెక్టుల విషయంలో కానీ ఒక అపెక్స్ కమిటీ ఉంది లేదా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ దిశగా కాకుండా ఎప్పుడు ఏ ఊర్లోకి వెళ్ళినా మరి మేము చేసిన ఘనకార్యాలు ఇవే అని చెప్పకుండా ప్రాజెక్టులు అడ్డుకోవద్దు సైన్యాన్ని పెడతాం ఈ పేరుతోటి ఇంకా టీడీపీని బదనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి అనే విధంగా మా డిస్కషన్ లో రావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఎవ్వరు ఏది మాట్లాడినా ఎగబడము మాట్లాడము విమర్శలు చెప్ప పని ద్వారా సమాధానం చెప్పాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. దాన్ని చూసాను నేను ఇక్కడ కూడా ఎలాంటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను కూడా భంగం కలిగే విధంగా మేము ప్రవర్తించడం లేదు. మా హక్కులు తెలంగాణకు న్యాయం చేస్తూ మాకు న్యాయం చేయండి అని అంటున్నాం అనే విధంగానే సారు బాబు గారు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా టీఆర్ఎస్ కూడా ఎంతసేపు ఎక్కడ ఇంకా సెంటిమెంట్ తో బతుకుదామని చూస్తా ఉన్నారు తప్ప మరి బంగారు తెలంగాణ కోసం మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి ప్రజలు ఆమోదిస్తారు అట్లాంటి ప్రణాళిక మాత్రం వాళ్ళ దగ్గర లేదు. గతంలో కూడా తెలంగాణ విషయంలో కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆ రోజు అట్లనే దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణ వచ్చింది, మరి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు లెక్క ఇచ్చిండు, తెలంగాణ కూడా వచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడు లేకుంటే అభివృద్ధి అడ్డుకుంటున్నాడు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు రాష్ట్ర రాజధాని ఉంది, ఎగువ రాష్ట్రాన్ని అంటే కింది రాష్ట్రాలు అడ్డుకుంటే ఆగుతాయి అనేటువంటి ఒక దుష్ప్రచారము. సీతక్క గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు 2 లేఖలు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని సీతక్క గారు చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొన్న ఆయన అంతరంగికాన్ని 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు ఆవిష్కరించే దశలో ఆయన చెప్పింది ఏంది, చివరి వరకు నేను తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాను కానీ అద్వానీ నా మాట వినలేదు. చివరి ప్రయత్నంగా నేను ఆయనను ఒక రూమ్లో మేము ఇద్దరం కూర్చొని ఆయనను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా తెలంగాణ అనివార్యం అని చెప్పి తెలంగాణ ఇచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. చివరి వరకు బిల్లు వరకు కూడా నేను అడ్డుకున్నానని ఆయన అంతరంగికాన్ని ఇలా చంద్రబాబు అంతరంగాన్ని సీతక్క ద్వారా కాదు, చంద్రబాబు అంతరంగాన్ని చంద్రబాబు చెప్పిండు మొన్న. చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ లేఖలు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందనేటువంటి మాట కరెక్ట్ కాదు. రెండవది ఇలా ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిన్న చంద్రబాబు నాయుడు లోపల సమీక్ష ఏం జరిగిందో సీతక్క చెప్తా ఉంది, ఆ సమీక్షతో మాకు సంబంధం లేదు. కానీ ఒకటి నిన్న చంద్రబాబు రాష్ట్రాలకు సంబంధించి ఇలా అపెక్స్ ఉంది, మీ కోర్టులు ఉన్నాయి, మీరు ఎంత వాడుకోని అంత వాడుకోవచ్చు, నేను తెలంగాణకు ఎంత వాడుకున్నా నేను అడ్డుపడటం కాదు. ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే మాత్రం విభజన చట్టంలో ఉన్నటువంటి తీసుకోవాలి, ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి తప్ప కొత్త ప్రాజెక్టులకు ఎందుకు కుదరు. పట్టిసీమ ఎందుకు కట్టిండో ఆయన సమాధానం చెప్పాలి, పట్టిసీమకు పర్మిషన్లు ఉన్నాయా ఆయన సమాధానం చెప్పాలి. ఇవి ఏవి లేకుండా వాళ్ళ ప్రాజెక్టులు మాత్రం ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు, ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఆంధ్ర క్యాబినెట్ తీర్మానం చేస్తుంది, ఆంధ్ర క్యాబినెట్ మాట్లాడుతుంది. దేవినేని ఉమ లాంటి వాళ్ళు ఆధిపత్య అహంకారంతో మీకు వాటర్ గ్రిడ్ కూడా మేము వాటర్ అలొకేషన్ లేదనేటువంటి మాటలు మాట్లాడితే ఇలా తెలంగాణ టీడీపీ వాళ్ళు కూడా ఈ విషయంలో మాట్లాడకుండా కేవలం చంద్రజపం చేయడం ఎందుకంటే ఏం మాట్లాడినా నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, వినబడలేదు. వాస్తవానికి ఈరోజు అంటే మేము అనేది ఏంటంటే ఏదన్నా కూడా 2 రాష్ట్రాల మధ్య
కూర్చొని ఒక పెద్ద మనిషి దగ్గర లేదా ముఖ్యమంత్రి దగ్గర లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా మనం అనుకున్న పద్ధతులు అపెక్స్ కమిటీ దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ దిశగా మీరేమన్నా ప్రయత్నం చేసిరా? ఎంతసేపు ఊళ్ళకి వెళ్ళి రాజకీయం మాట్లాడడం తప్ప. సీతక్క మీరు అనే దానిలో మేము కాంట్రాక్ట్ చేయలేము, తప్పకుండా 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇలా అపెక్స్ కమిటీ పేరు మీద విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని ఒక తెలంగాణనే పాటించాలా, ఆంధ్ర కూడా పాటించాలా స్పష్టం చేయలేదు. ఇలా పట్టిసీమ కట్టుకున్నారు, మేమేమైనా అడ్డుపడ్డామా వాళ్ళకి? ఇలా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఇలా పట్టుసీమకి ఏమైనా అలొకేషన్స్ ఉన్నాయా? అన్న నేను అనేది మన అభ్యంతరాలు ఉన్నప్పుడు, మన హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా నేను అదే పట్టుసీమైనా ఏ సీమైనా మనం కూడా మాట్లాడాల్సింది. అన్యాయం జరిగినప్పుడు ఎందుకు కూరుకోవాలి? మీరు లీగల్ గా కానీ మరి మీరు అపెక్స్ కమిటీ దగ్గర కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ దగ్గర కానీ ఆ విషయంలో మీరు ఎందుకు డిస్కషన్ కి పిలవలేదు చెప్పండి. అదే చెప్తాను, మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిష్కరించాలి. నిన్న చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తలు ఆయన ఏం మాట్లాడి మాకు తెలుసు. తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి వాటాను వాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి ఏ మాట అయితే మాట్లాడిండో, మొన్న కేబినెట్ తీర్మానం కూడా తెలంగాణకు న్యాయమైనటువంటి హక్కు ఉంది, వాళ్ళు వాడుకోవడానికి మాకు అనుమతి లేదని అంటే ఇలా మీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా మీ అందరికి కూడా గౌరవం దక్కేది కదా. ఇలా అట్లా మాట్లాడకుండా వాళ్ళకి వాడుకునే హక్కు లేదని ఒకవైపు ఏమో అంటారు కదా లేఖ రాసి, ఇంకొక వైపు ఏమో మేము అన్ని ఇష్టమైనటువంటి ఎట్లా కరెక్ట్ అవుతుంది? పక్క వాళ్ళను ఏదో కాదు, మీరు చంద్రబాబు పద్ధతి ప్రకారం మీరు పోలేదు. ఆయన ఎప్పటి నుంచో అంటున్న మహానాడు వేదిక కూడా మీకు అన్యాయం కాదు, మీకు న్యాయం చేస్తే మాకు కూడా న్యాయం చేయండి అనే తీర్మానంలో మాట్లాడడం జరిగింది. ఇక అంతకంటే ఏంది మీకు ఇక్కడ కావాల్సింది? రాజకీయం తప్ప. రాజకీయం చేస్తే మీ కుటుంబ ప్రభుత్వ తీర్మానం చెప్పండి, కేబినెట్ తీర్మానం మీద మన వైఖరి అని చెప్పండి. క్యాబినెట్ తీర్మానాన్ని కూడా మేము అదే అంటున్నాం. ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు మీరు కర్ణాటక తోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? అందరితో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడుతో ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు నేను సీఎం గారితో మాట్లాడిన అన్ని విషయాలు చెప్పినా చంద్రబాబు చెప్తున్నాడు. మా కేసీఆర్ గారు నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన ఆ విషయాలు కూడా చెప్పిన, అయినప్పటికీ కూడా కూర్చున్నాం అంటున్నారు కదా. మరి మీరు ఎత్తు తగ్గించుకొని వచ్చారు కానీ ఇక్కడ ఒకసారి కూర్చొని హైదరాబాద్ ఏం లేదు. ఈ నెపం పెట్టి ఆ నెపం పెట్టి కాలయాపన చేయటం చెప్తే 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళకి దాదాపు సంవత్సరంన్నర క్రితమే పాలమూరు దగ్గర నేను కుర్చేసుకొని కట్టిస్తా అంటే ఇక్కడ తట్టేది మట్టిపోయలేదు. ఇవాళ ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది కానీ ప్రజలు అనుకుంటుంది కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డబ్బును అలొకేట్ చేసి ఇమీడియట్ గా వాటిని కంప్లీట్ చేస్తే చాలా వరకు కొన్ని లక్షల ఎకరాలు పారుతుంది. ముందు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, తర్వాత కొత్త ప్రాజెక్టులకు వెళ్ళాలి. కొత్త ప్రాజెక్టులకు వెళ్ళినప్పుడు కూడా మన అలొకేషన్ మనకుంది, వాటిని సాధించుకోవడం విషయంలో ఏ రాజీ అక్కర్లేదు. కొత్త ప్రాజెక్ట్స్ పోయినప్పుడు అలొకేషన్ ని మనము చేసుకోవాలి అనేది. దీంట్లో చాలా కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ పైన, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి ఒక్కరి పైన, సీతక్కతో సహా, ఇక్కడ దేవిప్రసాద్ గారు, ఇక్కడ కరుణ గారు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతాం. 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ నేనేమంటానంటే ఇప్పుడు తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతే కొత్తగా చేపట్టారో పాత ఎందుకు రీడిజైన్ ఉన్నాయి కంప్లీట్ చేయాలి కదా. ఉన్నాయి కంప్లీట్ చేయకుండా కొత్తగా పాలమూరు రంగారెడ్డి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అలొకేషన్స్ లేవు. అలొకేషన్స్ ఎక్కడున్నాయండి? ఎందుకు అష్యూర్డ్ వాటర్ అనేది ఏంటంటే ప్రాజెక్టులు రీడిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకునే ఆలోచన. ఒక్కటి మాత్రం నేనంటే ఇప్పుడు నిన్న చేరికల సందర్భంగా రవీంద్ర కుమార్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరిపోతున్న స్టేట్మెంట్ నేను చూసిన. అంటే జీవితకాలం మేమందరం కూడా డిండి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం కావాలని అనేక పోరాటాలు చేసినాం. ఏ ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కాదు నేను చెప్పేది, ఆ ప్రాంత శాసనసభ్యుడు కరుణ గారు, అనిల్ గారు, సీతక్క గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కలుద్దాం.